కరకరలాడే గోబీ పకోడా తయారీ విధానం అండి. ఈరోజు మేము బెండకాయ గోబీ పకోడీ చేయాలనుకుంటున్నాం. బెండకాయని నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకుంటున్నామండి. ఇదిగోండి, ఈ విధంగా మేము కట్ చేసుకున్నాము. మేము మార్కెట్లో దొరికిన గోబీ మసాలా పౌడర్ని తీసుకొచ్చాము. ఇది పౌడర్ కలిపేటప్పుడు మనం ఉప్పు కారం ఏమీ కలపాల్సిన అవసరం లేదు. నీళ్ళతో ఈ విధంగా ముద్ద చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పెట్టి మరిగించుకుంటున్నాము. గోబీ పౌడర్ చిక్కగా ఉందని మరి కొంచెం పౌడర్ వేసి ఈ విధంగా మేము కలిపాము. అంటే పొడి పొడిగా ఉండాలి ముక్కలు. వాటిని మరిగిన నూనెలో వేగిస్తున్నామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వేగిపోయిన తర్వాత తీసేయడమేనండి. గోబీ పకోడా తయారైపోయినట్లే. ఇందులో పసుపు కారం ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఉన్న పౌడర్ అలా కలిపేయడమే.